మోస్ట్ బ్యూటిఫుల్ వ్యూ ఇదైతే. స్టేట్ టు స్టేట్ ఎంటర్ అవ్వడానికి ఎంట్రీ పాసా, అదేమన్నా పార్కా లేదంటే ఇంకేమన్నా అడగడానికి అయినా ఉండాలయ్యా. రే 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 మెల్లగరా నాయనా. Very good morning, welcome back to the channel. This is Kishore Kalwala. Good morning from Danish Koti and this is Day-6. ఈరోజు మేము పంబన్ బ్రిడ్జ్ చూసుకొని అండ్ అటు నుంచి అంటే ఇంకా మున్నార్. సో ఈరోజు అయితే 400 kilometers క్లోజ్ టు రైడ్. 400 kilometers తర్వాత మున్నార్ అండ్ దెన్ రేపు మున్నార్ నుంచి ఇంకా కర్నూలు వెస్ట్ కోస్ట్ రోడ్ పైన నుంచి హైదరాబాద్ వెళ్ళిపోతాం. సో అఫీషియల్లీ చెప్పాలంటే ఈరోజు రిటర్న్ లెగ్ స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇది నేను ఇప్పుడు మా రూమ్ బాల్కనీ నుంచి మాట్లాడుతున్నా. మా రూమ్ బాల్కనీ నుంచి మాకు బైక్స్ కనిపిస్తుంది. సో ఈరోజు ఇక్కడ నుంచి మున్నార్ వచ్చేసి 341 kilometers, టైం వచ్చేసి 10 ఎగ్జాక్ట్లీ 10. ఎస్టిమేటెడ్ టైం వచ్చేసి 5:31 చూపిస్తుంది. బ్రేక్ఫాస్ట్ చేసేసి స్టార్ట్ అయిపోతాం, ఎందుకంటే మేము ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసినామంటే మళ్ళీ ఆగాల్సిన అవసరం ఉండదు. ఈరోజు మళ్ళీ సేమ్ రోడ్, నిన్న మదురై నుంచి వచ్చినాం కదా, మదురై వరకు వెళ్ళి మళ్ళీ రిటర్న్ అదే కొడతాం. నిన్న అయితే 2 hours 20 minutes 195 kilometers వచ్చేసినాం. ఈ రోజుకి ఇది ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్ అండ్ ఇక్కడ పెట్రోల్ వచ్చేసి 94.81. ఇక్కడ నుంచి చూడండి పంబన్ బ్రిడ్జ్ వ్యూ ఎంత బాగుంది. ఆ వైట్ బ్రిడ్జ్ దగ్గర ఆగుతాం. ఆ వైట్ బ్రిడ్జ్ ఏంటంటే ఓపెన్ అవుతుంది బ్రిడ్జ్. మోస్ట్ బ్యూటిఫుల్ వ్యూ ఇదైతే. సో ఇప్పుడు ఇది పంబన్ బ్రిడ్జ్ పైన ఉన్నాం. సో దిస్ ఈస్ దట్ ఇదే గేట్. ఎట్లా అంటే ఇట్లా పైకి ఓపెన్ అవుతుంది, అటు సైడ్ ఇటు సైడ్ ఓపెన్ అయిన తర్వాత షిప్స్ వెళ్తాయి. షిప్స్ వెళ్ళి మళ్ళీ అది క్లోజ్ అయిపోతుంది. సో దిస్ ఈస్ అ స్పెషాలిటీ. ఇలాంటిది ఇది ఇక్కడ ఒక్కటే ఉంది ఆల్ ఓవర్ ఇండియాలో. వాటర్ మాత్రం గ్రీన్ కలర్లో ఉంది. నాకు తెలిసి కెమెరాలో అంత వైబ్రెంట్ కనిపించట్లేదు, బట్ ఫుల్ గ్రీన్లో ఉంది. బైక్స్ ఇక్కడ పార్క్ చేసినాం. పంబన్ బ్రిడ్జ్ దాటేసినాం. ఇంకా నెక్స్ట్ డైరెక్ట్ మదురై తర్వాత మున్నార్. మదురై ఇక్కడ నుంచి మదురై దగ్గర 160 kilometers అండ్ సేమ్ అక్కడ నుంచి మున్నార్ కూడా దగ్గర 160 kilometers. సో అప్రాక్సిమేట్లీ 320 kilometers ఇక్కడ నుంచి మున్నార్. అండ్ ఈరోజు వచ్చేసి మేమైతే నాన్ స్టాప్ కొడదామనే చూస్తున్నాం. ఇక్కడ నుంచి మదురై పెద్ద సీన్స్ ఏం లేవు కాబట్టి ఐ డోంట్ వాంట్ షో ఎనీథింగ్, ఎందుకంటే సేమ్ ఓల్డ్ రోడ్స్. నిన్న కూడా మేము పొద్దునే వచ్చాము. సో నైట్ వచ్చినా కొంచెం బ్యూటిఫుల్ వ్యూస్ ఏమైనా ఉంటాయంటే అది కూడా లేదు. సో సేమ్ ఓల్డ్ రోడ్ కాబట్టి ఐ డోంట్ వాంట్ బ్లాగ్ టిల్ మదురై. దాని తర్వాత ఏదైనా బ్లాగ్ చేస్తా. ఇక్కడ మేకలు కోతులు చాలా ఎక్కువ ఉన్నాయి. ఎంత బాగున్నాయంటే వ్యూస్ మాత్రం. ధనుష్కోటిలో వన్ ఆఫ్ ది డ్రీమ్ డెస్టినేషన్ అని చెప్పచ్చు. ఏంటంటే చాలా అంటే చాలా సీనిక్ వ్యూస్. ఒక 20 kilometers స్ట్రెచ్ అయితే అది అమేజింగ్ అంటే అమేజింగ్ స్ట్రెచ్. మేము మా రూమ్ దగ్గర నుంచి లాస్ట్ రోడ్ వరకు అమేజింగ్ స్ట్రెచ్, శ్రీలంక బార్డర్ వరకు అమేజింగ్ స్ట్రెచ్. 20 kilometers డెడ్ స్ట్రైట్ ఉంటుంది అది. I never saw such a view, like beautiful view. So Dhanushkoti is a worth coming. And ఇక్కడ నుంచి మధురై వచ్చేసి 149 kilometers. ఇక్కడ నుంచి 28 kilometers straight NH32 and NH87 and then 29 kilometers తర్వాత రైట్ తీసుకుంటే NH32. నేను ఇంకా డైరెక్ట్ మధురై తర్వాత బ్లాక్ చేస్తా. వెనకాల ఏదో జాతర జరుగుతుంది, మొత్తం ట్రాఫిక్ జామ్. ఒక 1 kilometer అటు సైడ్ 1 kilometer ఇటు సైడ్ ట్రాఫిక్ జామ్. మదురై దాటేసి ఒక 50-60 kilometers వచ్చేసినాం అన్నమాట.
వెనక్కి నేను కామన్ సెన్స్ ఉండాలిరా. ఆరామ్సే 2-3 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్. ఇంకా మున్నార్కి వచ్చి 99 కిలోమీటర్స్, టైం వచ్చేసి 4:30. ఇంకా 2 hours 45 minutes చూపిస్తుంది జస్ట్ 99 కిలోమీటర్స్కి. కునూర్ Here we enter Ghat section, Munnar. I guess we entered Kerala. Left, Ghat road start. Right side view చూడండి. ఈ ట్రిప్లో అసలు మాకు వ్యూలే వ్యూలు అల్టిమేట్ వ్యూస్. అసలు 70 kilometers మాకు 2 hours చూపిస్తుంది. సో యూ కెన్ అండర్స్టాండ్ లైక్ అట్ వాట్ లెవెల్ దిస్ హైట్ ఇస్. హెయిర్ పిన్లు అసలు ఎలివేషన్ చూడు ఎంత ఎలివేటింగ్ ఉంది ఒక్కొక్క హెయిర్ పిన్. ఘాట్ సెక్షన్లో అయితే కామన్ అయిపోయింది, మాకు అలవాటు అయిపోయినాయి. మొన్నంతా ఘాట్లో తోలి 3 రోజులు తోలినాం. కిందంతా వేడిగా ఉండి ఇప్పుడు సడన్గా టెంపరేచర్ చేంజ్ చేసేసరికి ఎంత ప్రశాంతంగా ఉందో అసలు. అయ్యా బాబోయ్, అటు వ్యూ చూస్తే ఇటు రోడ్ చూడలేం. సో నేను హెల్మెట్ అటు తిప్పుతున్నా కానీ వ్యూ అయితే రోడ్డు మీదే ఉంది, నా కళ్ళు అయితే రోడ్డు మీదే ఉన్నాయి. అచ్చి బాబోయ్, ఏం కర్వలు. మొన్న ఊటీలో వచ్చిన దానికంటే కాదులే, ఆఫ్ కోర్స్. మేము అది ఏందో తెలియదు కానీ ఎవ్రీ సన్సెట్ టైంకి మేము ఘాట్స్లో ఉంటున్నాం. ఈరోజు మాత్రం అల్టిమేట్ రైడ్ 400 kilometers, 375 kilometers. సన్ రైజ్ ఇట్లా కొండకి స్లాంట్కి కనిపిస్తుంది. ఘాట్స్లో నా బండి మైలేజ్ సూపర్ ఇస్తుంది, ఎందుకంటే యావరేజ్ 50-60 మెయింటైన్ చేస్తాం కదా. అంటే 60-70 అయినా నా బండి యావరేజ్ బాగానే ఇస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఘాట్ సెక్షన్ టర్నింగ్స్లో మాత్రం మట్టి వేసింది, అదొక్కటే భయం వేస్తుంది. చాలా టెంపరేచర్ తగ్గిపోయింది ఇప్పటికే. అదా అంత టర్నింగ్స్లో మట్టి ఉంది. ఆడొక్కొక్క విండ్ మిల్ గిత్త కనిపిస్తుంది. ఈ హెయిర్ పిన్ బెండ్ చూడు, ఓ రాళ్ళు మట్టి రాళ్ళు టర్నింగ్లో చాలా. ఇదేంటంటే అసలు ఎలివేషన్ ఘోరంగా ఉంది. ఇంత ఎలివేషన్ మేము చాలా తక్కువ డిస్టెన్స్లో ఎక్కుతున్నాం. సో విచ్ మీన్స్ దట్ ఘాట్ అనేది హోల్ టైం ఇట్లా స్టీపే ఉంది పైకి. ఇంటి నుంచి వీ కేమ్ 1900 kilometers ఎగ్జాక్ట్లీ, 1900. మేము తొందరగా పైకి వెళ్ళిపోవాలి, ఎందుకంటే చీకటి అయిపోయేలోపు వెళ్ళిపోవాలి. మళ్ళీ చీకటి అయిన తర్వాత ఈ పోలీసు వాళ్ళంతా బేజారు చేస్తారు. లుక్ అట్ దట్. వావ్, ఇదేదో క్యూట్ లిటిల్ వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. పైన టైగర్ బొమ్మలు కూడా ఉన్నాయి. టెంపరేచర్ అయితే డ్రాస్టిక్ చేంజ్ పడిపోతూనే ఉంది. మొన్న మేము కోయంబత్తూర్ నుంచి కొడైకెనాల్ ఘాట్స్ చూసుకొని, కొడైకెనాల్ నుంచి వెంట్ టు ద బీచ్ సైడ్, ఘాట్స్ టు బీచ్ ధనుష్కోటి. అండ్ ఈరోజు మళ్ళీ ధనుష్కోటి నుంచి మళ్ళీ ఘాట్స్ అంటే ఇంకా అసలు టూ మచ్ ఘాట్స్. ఇది కూడా బాడీ ఒక టెంపరేచర్ నుంచి ఒక టెంపరేచర్కి అక్లమటైజ్ అయిన లోపే మేము మళ్ళీ దాని టెంపరేచర్ మార్చేస్తున్నాం. అదే మ్యాజిక్. ఐ గెస్ దిస్ ఈజ్ ద చెక్ పోస్ట్, కేరళ చెక్ పోస్ట్. ఐ గెస్ ఎందుకు ఆపలేదు మరి, ఐ డోంట్ నో. ఇక్కడ ఆపేశారు, జస్ట్ ఎంట్రీ అనుకుంటా. కిషోర్, థ్యాంక్ యూ. తమిళనాడులో ఎంటర్ అయినప్పుడైతే మాకు దగ్గర బండికి 500, 2500 ప్లస్ 300. చాలానే బొక్కబడి దగ్గర 3000 లాస్. ఏందో ఎంట్రీ అంట.
Telugu. Have any type of liquor? No, you can check. If you want, we'll open the bags, you can check. Any type of ganja? No. Show your entry pass and license. అరే లైసెన్స్ అందరు లైసెన్స్లు. రైన్ లైనర్ Okay. Yeah. అసలు మమ్మల్ని అడగని కూడా అడగలేదు, బ్యాగులు చెక్ చేస్తాము అని. వెళ్ళి చక్కగా బ్యాగులలో చేయబెట్టిండు. బ్యాగులు అంటే ఫైన్. పర్సనల్ వాలెట్ విచ్ ఇస్ నాట్ సపోజ్ టు బీ చెక్డ్. ఐ మీన్ హ్యాంగ్బ్యాగ్లో వదిలేసి వ్యాలెట్. చెకింగ్ వ్యాలెట్ ఈస్ టూ మచ్ మామా. చాలా ఎక్కువ. కిషోర్. పైసలు ఇస్తే కానీ పని చేయరు కదా ఆడ. ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ఎంట్రన్స్కి ఏమన్నా సంబంధమా అయ్యా? ఒకవేళ ఎంట్రన్స్కి 100, మనిషికి బైక్కి 100 అని రాసి ఉంటే అక్కడ బోర్డు అన్నా ఉండాలా? నేను ఐ మీన్ మొత్తం రికార్డెడే ఉంది, ఎక్కడ కూడా అక్కడ ఒక బోర్డు లేదు మనిషికి 100 అని చెప్పి కూడా. అండ్ సెకండ్ థింగ్, అసలు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అంటే మందు ఉందా లేదా చెక్ చేసి పంపించేసేయాలి అంతే. సరే చెక్ చేస్తున్నాడు. పర్సనల్ వ్యాలెట్, లిటరలీ నో వన్ ఈజ్ సపోజ్ టు టచ్ పర్సనల్ వ్యాలెట్. ఎంతున్నా కూడా నువ్వు తీసి చూపి అని అడగడం వేరు, చేతిలో నుంచి తీసుకొని యూనో చెక్ చేసుకోవడం అది వేరే లెవెల్ వేరేది. అసలు మన పోలీసు వాళ్ళకి లిటరలీ కామన్ సెన్స్ ఇస్ అవుట్ ఆఫ్ ది వరల్డ్ లేదు అసలు. టు బీ ఫ్రాంక్, చెక్ చేయడం వరకు పర్లేదబ్బా, మరి దారుణంగా వ్యాలెట్ తీసుకొని పర్మిషన్ లేకుండా నువ్వు ఒక పర్సనల్ మనిషి ముడుతున్నావు అని అంటే యు ఆర్ సపోజ్ టు బీ ఆస్క్డ్. వేరే బండ్లకు ఏవి గుర్తు రాకుండా ఓన్లీ మా బండ్లకు గుర్తొచ్చినా మందుందా, తొక్కుందా, తోలుందా అని చెప్పి. నాట్ ఎట్ ఆల్ ఫేర్ బ్రో, నాట్ ఎట్ ఆల్ ఎ ఫేర్ గేమ్. స్టేట్ టు స్టేట్ ఎంటర్ అవ్వడానికి ఎంట్రీ పాసా? అదేమన్నా పార్కా లేదంటే ఇంకేమన్నా అడగడానికి అయినా ఉండాలయ్యా. పైసలు ఉంటేనే లోపలికి అంటారు, పైసలు ఉంటేనే బయటికి అంటారు. ఏందబ్బా, మా ముందు వేరే బండ్లు పోతున్నాయి వస్తున్నాయి, అసలు ఆ బండ్లు ఏంటి ఏమని కూడా చూడట్లేదు. వాళ్ళకి బైకులు కనిపిస్తలేవు, అంటే ఈ బండ్లు కనిపిస్తలేవు, పైసలు కనిపిస్తున్నాయి. ఒక బండి వచ్చిందంటే 100, 2 బండ్లు వచ్చినట్టు 200, అందరం కలిపి వచ్చినామంటే 500, అది ఇట్లే కనిపిస్తున్నాయి. సన్ కరెక్ట్గా కళ్ళల్లోకి పడడంతో అసలు ఏమీ కనిపించట్లేదు మాకైతే. నేను 2 వైజర్లు వేసుకున్నాను, అందుకే సన్ లైట్ ఫిల్టర్ అన్న అవుతుందండి. టెంపరేచర్ చూడు, సడన్గా వర్షం పడేటట్టుంది, పడినా ఆశ్చర్యం లేదు. భలే ఉన్నాయి అబ్బా. ఇంత చెత్త లేదు రోడ్డు మీద, ఇంతసేపు ఆ చెత్త రోడ్లో తోలి ఇప్పుడు ఇంత నీట్ రోడ్స్లో తోలుతుంటే భలే ఉంది. ఎస్టేట్ పూపారా ఊటీ ఘాట్స్ ఇలా లేవు బాబా. ఊటీ ఘాట్స్ ఆర్ డిఫరెంట్, దే ఆర్ స్టీప్ ఘాట్స్, లైక్ డెడ్లీ ఘాట్స్, బట్ ఇది హై ఎలివేషన్ ఘాట్స్. దిస్ చర్చ్ ఈజ్ అమేజింగ్, క్రేజీ, మామూలు క్రేజీ కూడా లేదు ఆర్కిటెక్చర్. బ్యూటిఫుల్ ఉంది అది, సూపర్ అంటే సూపర్ ఉంది. నేను మున్నార్కి సెకండ్ టైం వస్తున్నా, బట్ లాస్ట్ టైం కార్లో వచ్చాను కాబట్టి నాకు అంతగా తెలియలేదు. రే మెల్లగా రా నాయనా, టర్నింగ్లో అట్లా వస్తాడు ఏందాడు. ఓ మై గుడ్నెస్. అదే కదా, అన్ని లైట్లు ఉన్నాయి ఎందుకు కొండ మీద.
మొత్తం చుట్టూ ఉంది. ఇదే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి కొండ మొత్తం ఉంది. భలే ఉందిగా ఇది. సో ఇప్పటికైతే నేను గోప్రో లోపల పెట్టేస్తున్నా, ఎందుకంటే వర్షం పడుతూనే ఉంది.